మీకేం అర్థం అవ్వట్లేదని నాకు అర్థం అవుతుంది. చెప్తా. దిస్ ఈజ్ అ హైస్ట్ అంటే చౌర్యం. ఏదేదో చూపించి చౌర్యం అంటే ఏంట్రా అర్థం? అనుకోకండి, ఇంకా క్లియర్గా తెలుసుకోవాలంటే మా ఊరికి రావాలి. ఇది మా ఊరు కాదు, షూటింగ్ సెట్. మాది పెద్ద మాయా ప్రపంచంలేండి. షూటింగ్కి సంబంధం లేకుండా టెన్షన్ పడుతున్నది నేనే. ఎందుకంటే మావాడు పని మానేసి కథ నారేట్ చేస్తున్నాడు కాబట్టి. హీరో ఒకటి చిత్తకొట్టి అక్కడే ఉన్న గన్తో విలన్ని కాల్చి తను దేనికోసం అయితే ఆ ఊరెళ్ళాడో అది సాధించుకుని తిరిగి వెళ్తుంటే అక్కడ స్లోగా అలా చార్జ్ చేస్తే ది ఎండ్. ప్రతిసారి హీరో కొడితే బాగుండదు కదా. వాడిని 4 దెబ్బలు తిని అలా దెబ్బలు తిన్నవాడు తిరిగి కొడితే ఆడియన్స్ రియాక్షన్ థియేటర్లో అదిరిపోద్ది. ఒక హీరోయిన్ పెట్టి స్పెషల్ సాంగ్ యాడ్ చేయి. ఫస్ట్ హాఫ్లో ఎలివేషన్స్ పెంచండి, రొమాంటిక్ సీన్స్ కూడా ఉంటే బాగుంటుంది. ఇంకా కమర్షియల్ ఎలిమెంట్స్ బాగా రావాలి. ఇవన్నీ సెట్ చేసి కనపడు ఎక్కిచ్చేద్దాం. ఓకే సార్. ప్రతి ఓడు చేంజెస్ చెప్పేవాడు. ఓకేనా? ఛానల్ 5 ఏమన్నారా? ఓకేనా? ఓకే అన్నాడులే. కథలో ఏవో సోది మార్పులు అడిగాడు, చూద్దామని చెప్పా. సరే, మీ బీపీ గడి దానికి నీకోసం అరుస్తున్నాడు. ఒకసారి వెళ్ళాడు కనబడిపో. ఎవడు రాడు? ఇక్కడ కదా, అక్కడ చూడరా. ఎవరు తీసుకొచ్చారు? గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ తెచ్చావయ్యా? అరగంట నుంచి వెతుకుతున్నాం. బాంబులు పెట్టి తప్పించుకోమని చెప్పాను కదా, ఒక్కడు కూడా పెట్టలేదు. మోషన్స్ అయితే పక్కకి వెళ్ళాను సార్. ఎలా ఎలా సార్ నేను వెళ్ళి బాంబు చూసుకుంటాను పెట్టించు. సార్. లాస్ట్ అద్దరిపోవాలి చెప్తున్నాను. చెప్తాను సార్. ఎక్కడి నుంచి వస్తాను? రెడీ? బాంబులన్నీ తెచ్చుకున్నావుగా, చాలా పెద్ద సీన్ ఇవాళ. ఫరూక్ బాయ్ ఎక్స్ట్రా చేస్తాడని నేను పిలిపించా. సరిగ్గా పేల్చాలా? సినిమాల్లో చేయలే గాని ఐఎమ్ బిగ్ బ్లాస్టర్. పెద్ద పెద్ద రాళ్ళు పేల్చిన. టైమింగ్ ఏంటి, ఇంటెన్సిటీ ఎంత, అంతే చెప్పు. ఒక డైరెక్టర్ ఉన్నాడు కదా, రోల్ కెమెరా యాక్షన్ బ్లాస్ట్ అంటాడు. బ్లాస్ట్ అన్నప్పుడే నువ్వు పేల్చాలి. ఇంటెన్సిటీ చాలా హెవీగా ఉండాలి. ఓకే? చాలా. రోల్ కెమెరా యాక్షన్. బారూది సంగతే ఎవరయ్యా బాంబు ఎంత పెట్టాడు? వేదాంత్ సార్ చూస్తున్నా. భయ్యా ఏంటా బాంబు? ఇంపాక్ట్ సరిపోలేదు, ఇంటెన్సిటీ పెంచి. ఇంకా సేఫ్టీ కోసం తక్కువ పెట్టాను. అవన్నీ నీకెందుకయ్యా? నువ్వు ఇంటెన్సిటీ పెంచు. ఓకే ఓకే. సార్ రెడీ? రోల్ కెమెరా యాక్షన్. బారూది సంగతే బ్లాస్ట్. కట్. వేదాంత్ యాక్షన్. బారూది సంగతే బ్లాస్ట్. కట్. యాక్షన్. బారూది సంగతే బ్లాస్ట్. కట్. వేదాంత్ రేయ్ నా తొక్కలా పెడుతున్నావు బాంబులు. ఇంటెన్సిటీ అంటే అర్థం కావట్లేదా? ఇంకా ఎంత ఇంటెన్సిటీ కావాలి? పెడితే సెట్ మొత్తం పేలిపోయేంత ఉండాలి. పెట్టి తప్పించుకో. సరే పెడతా. రోల్ కెమెరా యాక్షన్. బారూది సంగతే బ్లాస్ట్.
రే అక్కడ సెట్ కాలిపోతుంటే ఇక్కడ ప్రశాంత కూర్చొని సిగరెట్ తాగుతున్నావురా. ఆ నా కొడుకు సెట్ అలా బ్లాస్ట్ చేస్తాడని ఎవడనుకున్నాడు? ఇప్పుడు ఆ బీపీ గడు మన సెట్లో కూడా రానివాడు. ప్రొడ్యూసర్ ఓకేలే, స్క్రిప్ట్ ఫినిష్ చేసి షూటింగ్ స్టార్ట్ చేద్దాం. ఇలాంటి ఇన్స్టింక్టివ్ డెసిషన్స్ వల్లే వీడియో ప్రాబ్లంలో పడి నన్ను లోపల లాగేస్తాడు. రే వేదం, స్క్రిప్ట్లో చేంజెస్ చేస్తున్నావా? మరి నువ్వు వచ్చి ప్రొడ్యూస్ చేస్తావా? ఓహో, ఇంత చరిత్రగా నేను అర్థం చేసుకోదన్నమాట. రే వేదం, డిఓపి లక్ష్మణ్ కోటిపల్లి స్క్రీన్ మీద అలా చూసుకోవాలి. ఆ స్క్రిప్ట్లో చేంజెస్ ఏవో తొందరగా చేసే కదరా. ఆల్రెడీ చేంజెస్ అన్ని చేశా. రేపు వెళ్ళండి కలవాలి. సినిమాలు తీయాలంటే ఇవన్నీ చెయ్యాలి. చెయ్యలు తొక్కన్నో. డబ్బులు ఉంటే ఎప్పుడు సొంతగా సినిమా తీసి దొబ్బేవాడిని నేనే. విత్ యువర్ స్టేట్ బ్యాంక్ ఉంది, ఇల్లు కన్నవయ్యరా. వేదం, స్క్రిప్ట్ రెడీ అయింది సార్. గెట్ అవుట్. స్క్రిప్ట్ రెడీ అంట, స్క్రిప్ట్ రెడీ. సెట్ మొత్తాన్ని నాశనం చేసావు. నేనే కాదు, నీతో సినిమా చేయడానికి ఏ ప్రొడ్యూసర్ ముందుకు రాడు. ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అందరూ నిన్ను బ్లాక్ లిస్ట్ లో పెట్టారు. నువ్వు సినిమా తీయాలి అంటే వెళ్ళి బ్యాంక్ కన్నం అయ్యాలి. వీడు ఇంకో నలుగురు ప్రొడ్యూసర్లు కలిశాడు. వాళ్ళు కూడా స్క్రిప్ట్ని ముఖాన్ని ఇసిరి కొట్టారు. ఏం చేయాలో తెలియక ఆ బాధలో అలా అద్దంలోకి చూశాడు. ఆ అద్దంలో వీడినొకడు కలిశాడు. ఎవరు నువ్వు? పేరు అద్దం, నీ ప్రతిబింబం. సినిమా భాషలో చెప్పాలంటే సబ్ టెక్స్ట్. ఇంకా స్ట్రైట్గా చెప్పాలంటే నీలో తిరిగే ఆలోచన. యూ కెన్ కాల్ మీ అద్దు. అద్దువా? ఏం కావాలి నీకు? దృశ్యం చూడలేదా? మర్డర్. మర్డర్ చేసి మోహన్ లాల్ ఎలా కవర్ చేశాడు? పార్ట్ 2 కూడా వచ్చింది. దొరికాడా? దొరకలా. ఇప్పుడేంటి, మర్డర్ చేయమంటావా? వాడ్రా, కొంచెం మోహన్ లాల్ లాగా బుర్రవాడు. ఆ లక్ష్మణ్ గాడు బ్యాంక్ అన్నప్పుడు కోడెందుకు కూసింది? ఆ ప్రొడ్యూసర్ గాడు కన్నాలేసుకో అని ఎందుకు అన్నాడు? ఇవన్నీ ఏం చెప్తున్నాయి? థింక్. నిన్ను నేను ఎందుకు నమ్మాలి? నన్ను నమ్మితేనే నిన్ను నువ్వు నమ్ముకున్నట్టు. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. విత్ యువర్ స్టేట్ బ్యాంక్ ఉంది, ఇల్లు కన్నవయ్యరా. వెళ్ళి బ్యాంక్ కన్నం అయ్యాలి.